గబ్బర్ సింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పొద్దున్న నుంచి కూడా అంతిమయాత్రకు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు గబ్బర్ సింగ్ టీంకి సంబంధించి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఆయనతో ముఖ్యంగా మాట్లాడడానికి గల కారణం కూడా ఎప్పుడైతే ఆయన చనిపోయారని తెలిసిందో అప్పటి నుంచి కూడా దగ్గరుండి ఇంట్లో పనులతో సహా అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులు దగ్గరుండి ఆయన చూస్తున్నారని చెప్పొచ్చు ఒకవైపు నుంచి. అదేవిధంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం సహకరించక ట్రీట్మెంట్కి సహకరించక ఆయన చనిపోయిన పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. అది మాత్రం ఇండస్ట్రీకి తీరని లోటు అయితే అని చెప్పొచ్చు. ఆయనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. పొద్దున్న నుంచి కూడా మీరే అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటూ ఉన్నారు. ఆయన లేరు అనేది ఇంకా మనం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన తిరిగి రారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన లేరు, ఇంకా రారు అని తెలిసినాక తీరని మాకైతే బాధ. ఆయన రారు, అన్నీ చేశాడు, అందరితో కలిసి ఉండేటోడు, అందరినీ పలకరించేటోడు. కళ్ళల్లో నీరే చెప్తుంది మాకు ఆయనకి మీకు ఎంత అనుబంధం ఉంది అనేది. అసలు మీరు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది రోహిత్. కానీ ఆయనే దగ్గరుండి పెద్ద దిక్కుగా, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకున్నాం. అనేక సార్లు పొద్దున మనం ఆయనతో మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే ఫిష్ వెంకట్ అనే పేరు, ఆ ఫిషెస్ అమ్ముతూ ఉంటారు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు అన్న మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే అన్న. ముందు నుంచి కూడా ఫిష్ వెంకట్ మీకు బాగా పరిచయస్తులు, మీరు ఆయన బిజినెస్ కూడా చేశారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఎప్పుడు ఎంత బిజీ ఉన్నా షూటింగ్లో ఆయన ఫ్రీ టైంలో వచ్చేసి మా దగ్గర కూర్చొని మాట్లాడడం చేసి బాగున్నారా అని చెప్పేసి, బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఏంది అని చెప్పేసి అడిగి పలకరియడము, ఆయన మాతోని ఉండడము మాతో బాగా కలిసిమెలిసి ఉండడము ఆయన చేస్తుండే. ఎంత బిజీ ఉన్నా అంత పేరు. ఒకవైపు ఈ సినిమాలు, మరోవైపు బిజినెస్, ఈ ఫిష్ బిజినెస్ ఏదైతే ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేసేవారు? ఆయన ఎప్పుడన్నా మార్నింగ్ పూట ఇవి టైం దొరికినప్పుడు వచ్చేసి అది చూసుకుంటుండే, మళ్ళీ ఈ షూటింగ్ బిజీలో ఉంటుండే, మళ్ళీ మాతో అందరితో కలిసి ఉంటుండే. బాగున్నారా, నడుస్తుందా బిజినెస్ అని చెప్పేసి ఆయన వచ్చి టైం వేస్ట్ చేయకుండా అన్నిట్లో ఉంటుండే. ఇక్కడ బిజినెస్లో, అక్కడ షూటింగ్లో అందరితో కూడా బాగా ఉంటుండే. ఆయన పోయినప్పటి నుంచి మాకు బాగా ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు, ఆయన సాయం అని ఇంటికి వస్తే ఎవరికైనా సరే సాయం చేసే వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. 100కి పైగా సినిమాలు కూడా చేయడం జరిగింది. కానీ ఆయనకున్న ఒకే ఒక మైనస్ ఏంటి అంటే మద్యం బాగా సేవిస్తూ ఉంటారు అనేది ఆయన తల్లి కూడా చెప్పడం జరిగింది. ఆయన భార్య కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే తొడగొట్టు చిన్న కావచ్చు, లేకపోతే గబ్బర్ సింగ్, చాలా అనేక సినిమాలు ఉన్నాయి. అసలు వేలలో లెక్క పెట్టుకునేవి కాదు, 100కి పైగా ఉన్నాయి. కానీ మద్యం అలవాటు అనేది ఎందుకు ఆయన బానిసం చేసింది అంటే ఆయన కొద్దిగా బాధాకరంగా ఆయన చెప్పుకోలేక ఆయన అప్పుడప్పుడు తాగుతుండే. తర్వాత ఆయన హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ తాగడము జరిగింది. అప్పటి నుంచి ఆయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మీకు తెలిసినంతగా ఫిష్ వెంకట్ గారి గురించి ఎవరికి తెలియదు అని చెప్పొచ్చు. కానీ ఇండస్ట్రీకి సంబంధించి గబ్బర్ సింగ్ టీం కాకుండా ఎవరు స్పందించలేదు. ఎందుకని? దానికి గల కారణం ఏంటంటే అంటే ఆయన అట్లా షూటింగ్లో ఏదో ఒకటి పేరు సంపాదించాలి, కష్టపడాలని చెప్పేసి అక్కడ ఇక్కడ అన్ని విధాలంగా ఆయన కష్టపడ్డాడు. ఆయన ఎప్పుడైతే మా ఫిష్ మార్కెట్కి రాలేదు అంటే అప్పుడు ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు మేము అప్పటి నుంచి ఏమవుతుందో అని ఆలోచిస్తే ఇప్పటి వరకు ఇది జరిగింది. పెద్ద పెద్ద హీరోలతో ఆయన నటించారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అందరితో నటించారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ కూడా రాని పరిస్థితి. అదేవిధంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పవన్ కళ్యాణ్ పిఏ అంటూ కొన్ని ఫేక్ కాల్స్ కూడా రావడం జరిగింది. వచ్చేవాళ్ళు వచ్చినారు, ఫోన్లు చేసేవారు చేసిరు, సాయం చేసేవాళ్ళు కూడా చేసినారు. కానీ సాయం చేసేవాళ్ళు చేసిరు. దగ్గరుండి వాళ్ళ పాపనే అన్నీ చూసుకుంది. ఆమె చాలా కష్టపడ్డది. అయినా ఆమె కష్టపడ్డా కూడా ఫలితం లేదు. ఆయన పోయినందుకు చాలా బాధ ఉంది. అందుకే పేరు బాగా సంపాదించింది. ఎక్కడ పోయినా ఫిష్ వెంకట్ ఆంధ్రలో, తెలంగాణలో ఇక్కడ మంచి పేరు సంపాదించిండు ఆయన. ఇప్పుడు ఈ సావు చూస్తే మీకు తెలిసిపోతుంది కదా అన్న. ఇప్పుడు చూడొచ్చు, ఆయన అంతిమ యాత్ర ఘనంగా జరుగుతుంది.
ఎంతో మంది అభిమానులు దానిలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. అలాంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. కానీ ఇండస్ట్రీ నుంచి సరైన ఆదరణ లేదు అంటూ కూడా ఇటువైపు ఆయన కూతురు భార్య అంటున్న విషయం, దానికి సంబంధించి మీరేమంటారు? ఇండస్ట్రీ నుంచి ఆదరణ అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఆదరించారు, కొంతమంది ఆదరించలేదు. వాళ్ళు బిజీగా ఉన్నారో ఏమో తెలియదు, కానీ ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఫోన్ చేసేవాళ్ళు. ఆయన వాళ్ళకు ఫోన్ చేసేది వాళ్ళు చేశారు. కొంతమంది వాళ్ళకు నంబర్లు ఉన్నాయో లేవో తెలియదు. వాళ్ళని మాత్రం ఎవరు సాయం అయితే ఇండస్ట్రీ నుంచి పెద్దగా సాయం వాళ్ళకి అందలేదు. చూడొచ్చు రోహిత్, ఏదేటప్పటికీ కూడా ఆయన లేరు అనే విషయాన్ని మాత్రం ఇటువైపు అభిమానులు అలాగే ఆయన సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. పొద్దున కూడా మీడియాతో అనేక మంది, ముఖ్యంగా మన బిగ్ టీవీతో అనేక మంది అభిమానులు, ఆయన స్నేహితులు, ప్రాణ స్నేహితులు కూడా మనతో మాట్లాడటం జరిగింది. కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇండస్ట్రీకి మాత్రం ఎవరు వెళ్ళొద్దు, అదంతా కూడా రంగుల ప్రపంచం మాత్రమే. కానీ ఒకరికి అంటే చాలా మంది కూడా ఏమనుకుంటూ అంటే అభిమానులు చెప్తున్న వర్షన్, అలాగే ఆయన స్నేహితులు చెప్తున్నది కూడా ఏంటంటే రోహిత్, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి వేలు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు అంటుంటారు. కానీ ఇక్కడ ఫిష్ వెంకట్ గారికి పూర్తిగా ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి, అంతా ఇల్లు కూడా సగంలోనే ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.